అన్ని చింపేసి నాటకాలు మాట్లాడు ఎట్లుంది అట్లా పట్టాలా అవి కూడా ఒకటి చెప్తుంటావా ఈ గోడ మొత్తం అవే ఉండేది తెలుసా కింద నా ఇల్లు ఇదే చూసిండ్రా బీఆర్ఎస్ పాటోలు పోస్టర్లు వేసుకుంటా పోతా అంటే ఇతగాడెవలో పీక్కుంటా పోయిందట. మరి ఎట్లా దొరకబట్టినరో ఎట్లా గాని పెట్టినరో తెలియదు గాని అక్కడనే అదును మీద అందుకొని పీకేసిన పోస్టర్లను మళ్ళా వాళ్ళతోని గోడ కతికిస్తున్నారు. నిజామాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ చెలో వరంగల్ పోస్టర్లు గోడలకు అంటిస్తుంటే ఎవడో అడ్రస్ లేనోడు తాడు బొంగరం లేనోడు చేసిన పనాట. అరే ఎందుకు చేసినవి ఇట్లా అంటే సడీ సప్పుడు లేదట. అందుకే గద్దిచ్చి బెదిరించి మళ్ళా ఎట్లున్న పోస్టర్లను అట్లనే వేపించిండ్రు. ఇక్కడ ఇట్లుంటే ఇగో ఇక్కడ చూడుండ్రు ఎట్లా చేస్తుండ్రు. చూసిండ్రా ఎట్లా చేసిండ్రో. పార్టీ సభ అయిపోయేదాకనైనా ఉంచకుండా గోడకు రాసిన రాతల మీద సున్నాలు కొట్టిండ్రు. మరి ఎవరిట్లా చేసిండ్రు? సర్కార్ చేయమన్నదా లేకుంటే సర్కార్ ఆఫీసర్లే అతి ఉత్సాహం చూపెడుతున్నారా లేకుంటే ఆ గోడల ఇండ్లు గాల్లోలే చేసిండ్రా అనేది మనకు తెలియదు గాని మా పార్టీ మీటింగులు సంబురంగా సాగకుండా అడుగడుగున అడ్డుపుల్లలు వేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీలు అంటున్నారు. ఎక్కడన్నా ఉన్నదా ఇట్లా పోస్టర్లు వీకేసుడు గోడ రాతల మీద సున్నాలు కొట్టుడు? ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలు. అంతేకాదు సభ జరిగే పొలాల రైతులను రెచ్చగొట్టి మీ పొలాలు ఖరాబ్ చేస్తున్నారు వద్దని చెప్పుండ్రి అని మాయమాటలు చెప్తున్నారని అంటుర్రు. మరి దీంట్లో ఎవల కుట్రలన్నీ ఉన్నాయా లేకుంటే నిజంగానే పబ్లిక్ రాతలు జడిపేసి పోస్టర్లు జింపేస్తున్నారో గాని ఇగో గిట్లా బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పనులు సాగుతున్నాయి.